రక్షక భటులు అంటే మనని రక్షించే వాళ్ళు, మనకి రక్షణ కల్పించే వాళ్ళు. సో వీళ్ళకి కూడా శాలరీ ఎక్కడ నుంచి వస్తుందంటే ట్యాక్స్ పేయర్గా మనం చెల్లించే పన్ను నుంచే వీళ్ళకి శాలరీ పే చేస్తారు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు తమిళనాడులో చూసినట్లయితే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇలాంటి ఒక కేసు ఇంతవరకు ఇండియా చూడలేదు. 9 మంది పోలీసు వాళ్ళని ఉరి తీయడానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 9 మంది. దీనికి చిన్న బ్యాక్గ్రౌండ్కి వెళ్ళినట్లయితే కోవిడ్ కాలంలో ఒక వ్యక్తి తమిళనాడులో షాప్ ఓపెన్ చేశారు. కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించారనే కేసుతో తండ్రిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ఆ స్టోరీస్ ఈ నెక్స్ట్ వీడియోలో చెప్తాం ఎందుకు జరిగింది అన్నది. సో తండ్రిని చిత్రహింస చేస్తుంటే కొడుకు ఆ స్టేషన్కి వెళ్ళినప్పుడు కొడుకు ముందు తండ్రిని చెద్దగొడుతుంటే కొడుకు తట్టుకోలేక పోలీసు వాళ్ళ మీదకి వెళ్ళటం, ఇద్దరిని చెద్దగొట్టిన తర్వాత ఇద్దరు లాకప్ డెత్ అవటం, అదేవిధంగా హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆల్మోస్ట్ 6 years తర్వాత న్యాయస్థానం న్యాయం ఉంది అని చూపించింది. ఏంటంటే 9 మందికి పోలీసు వాళ్ళకి దీంట్లో ఎస్ఐ ఉన్నారు, ఏఎస్ఐలు ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు, తర్వాత పోలీసు వాళ్ళు ఉన్నారు. ఈ 4 కేటగిరీ ఆఫీసర్స్కి ఉరిశిక్ష ఇండియా ఈరోజు గర్విస్తుంది. ఎందుకంటే న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం. చాలు ఎన్నో చూస్తూ ఉంటాం. రక్షక భటులు మనల్ని రక్షించిన వాళ్ళే ఉల్లంఘించే ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. ఈరోజు సామాన్యుడికి 100 డైల్ చేయడం భయం. ఎందుకంటే మళ్ళా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, తర్వాత ఎందుకో మన ఈడుస్తారు అనే ఒక ఇది వస్తుంది. కాన్ఫిడెన్స్ లేని ఒక వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది. సో ఏంటంటే మార్పు రావాలి. సో వాళ్ళు ఉన్నది మన కోసమని కాన్ఫిడెన్స్ మనలో డెవలప్ చేయాలి వీళ్ళు. సో ఇప్పుడు ఈ సంఘటన చూస్తాం. ఇలాంటి సంఘటనలు మిగతా చోట్ల జరగట్లేదని కాదు, జరుగుతున్నాయి కానీ వెలుగులోకి రావట్లే. ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి ఒక లేడీ కానిస్టేబుల్ ఉండటం వల్లనే ఈ కేసు బయటకు వచ్చింది. మిగతా కేసెస్లో అలాంటి జరగట్లే. సో అన్ని చోట్ల ఎప్పుడు అలా జరుగుతుంది, అందరూ ఇలాంటి వాళ్ళని నేను చెప్పట్లే. మనం రోడ్ మీదకి వెళ్ళినప్పుడు మనకి ఫైన్ వేసి హెల్మెట్ లేదని ఫైన్ వేస్తే ఆఫీసర్ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ట్రావెల్ చేయాలి. అదే విధంగా 1 way ఉల్లంఘిస్తే మనకి ఫైన్ పడుతుంది. కాకపోతే వీళ్ళు 1 wayలో వచ్చేస్తూ ఉంటారు. ఎవరిని అడిగితే డ్యూటీ మీద ఉన్నాము, మేము షార్ట్ కట్లో వెళ్తున్నాం అని చెప్తారు. అదే విధంగా డ్యూటీలో ఉండగా ఒక ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర కంట్రోల్ చేయవలసిన వాళ్ళు ఏం చేస్తారు, పక్కకి సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు, లేకపోతే సెల్ ఫోన్ స్క్రాల్ చేస్తూ ఉంటారు. ఏమంటే మీరు డ్యూటీలో ఉన్నారు కదా అంటే ఆఫీస్ కాల్ అని చెప్తారు. వీళ్ళ హెడ్సెట్స్, హ్యాండ్సెట్స్ అన్నీ ఉంటాయి. భోజనానికి వెళ్ళినప్పుడు లేకపోతే డ్యూటీలో లేనప్పుడు కూడా సైరన్స్ వేసుకొని ఈ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, రక్షక భటుల యొక్క వెహికల్స్. సో మిగతా వాళ్ళు సైడ్ ఇవ్వాలి. హార్న్ ఎందుకు, హార్న్ కొట్టచ్చు కదా అంటే ఎవరైనా ఎదిరించి అడిగితే వాడి మీద కేసు బుక్ చేస్తారు.